వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. 100 తప్పులు చేసిన వాళ్ళనైనా కూడా మనం మన్నించవచ్చు. ఎందుకు అంటే అరే 100 తప్పులు చేశారు అని క్షమించారు అని చెప్పేసి ఏదో ఒక మూలన ఎప్పుడో ఒక అప్పుడు ఖచ్చితంగా ఒక మార్పు అనేది మొదలవుతుంది. ఎందుకు అంటే ఎన్ని తప్పులైనా మనల్ని క్షమించేస్తున్నారు అని చెప్పేసి అట్లీస్ట్ మన మంచితనాన్ని చూసైనా మనం వాళ్ళని ఫర్గివ్నెస్ ఎలా అయితే చేస్తున్నామో ఆ క్షమాగుణాన్ని చూసైనా మారతారు అని ఎక్కడో ఒక చిన్న మూలన ఒక హోప్ అనేది ఉంటుంది, అంటే నమ్మకం అన్నమాట. కానీ మోసం చేసేవాడిని చూస్తే మాత్రము ఖచ్చితంగా ఎప్పటికీ నమ్మబుద్ధి కాదు. వాడు ఒక్కసారి మోసం చేసినా 100 సార్లు మోసం చేసినా. ఎందుకు అంటే తప్పు చేయటం అనేది మానవ సహజము. తప్పుల నుంచి నేర్చుకొని మంచిగా తయారైన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ మోసం చేయటం అనే ఒక గుణం ఉన్న వాళ్ళు మాత్రము ఎప్పటికీ మారలేరు. వాళ్ళ నరాల్లో మోసం ఉంటుంది అనమాట. పక్కవాడిని మోసం చేసి బతికేయాలి అని అనుకున్న వాళ్ళు చాలా చాలా డేంజరస్ అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళు ఒక్కసారి తప్పు చేసినా కానీ ఒక్కసారి మోసం చేసినా కానీ వాళ్ళ ట్రాప్లో మాత్రం మనం పడకూడదు, వాళ్ళని మాత్రం మనం నమ్మకూడదు అనమాట. ఈ మోసం చేసే వాళ్ళని కనుక మనము నమ్మటం మొదలెట్టామనుకోండి, అది ఒక మోసంతో ఆగదు, ఎన్నెన్నో మోసాలు ఉంటాయి. మోసం చేసే వాళ్ళని మన చుట్టుపక్కల ఉంచుకొని మనం ఎప్పటికీ కూడా ఎదగలేము. ఏ విషయంలో కూడా మనం కూడా కరెక్ట్గా ఉండలేమన్నమాట. ఎందుకంటే వాళ్ళ మోసపూరితమైనటువంటి ఆ ఆలోచన ఏదైతే ఉంటుందో ఆ ఆలోచన ద్వారా అవన్నీ కూడా మనకు ఎక్కించి మనకు కూడా వేరేలాగా చెప్పి మనం కూడా వేరే తప్పటి దారిలో వెళ్ళేలాగా చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే మనం వాళ్ళు మోసం చేస్తున్నారని తెలియక వాళ్ళు చెప్పినవన్నీ నమ్మేస్తాం. అరే మనకంటే ఇంత గొప్పగా ఎవరైనా ఆలోచిస్తారా, ఆలోచించలేరు కదా, వీళ్ళు మనవాళ్ళు అని చెప్పేసి ఆ లెక్కలోకి మనం వేసుకుంటాం. అదే అదునుగా వాళ్ళు భావించి మన చుట్టూనే ఉండి మన పక్కనే ఉండి మనకి గోతులు తవ్వేస్తారనమాట. కాబట్టి తప్పు చేసేవాడినైనా నమ్మొచ్చు, కానీ మోసం చేసేవాడిని మాత్రము అసలు నమ్మకూడదు అనేది చెప్తున్నా అనమాట. ఎందుకంటే ఆ మోసము ఏ విషయంలో అయినా కావచ్చు. నిన్ను బాగా ఇష్టంగా ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేయొచ్చు, లేదు అంటే నీకు ఒక గార్డియన్ లాగా ఉండి నిన్ను మోసం చేయొచ్చు, లేదు అంటే నీ బిజినెస్ పార్ట్నర్గానో ఉండొచ్చు, ఒక బెస్ట్ ఫ్రెండ్గా మన చుట్టూనే ఉండి మనకే తెలియకుండా మన చుట్టూరుతా కూడా మనల్ని ఒక షెల్లో ఉంచేసి మన చుట్టూ ఉన్న వాళ్ళని మనకి విరోధులుగా చేసి వీళ్ళు మాత్రమే మన మిత్రులు అన్నట్టు బిహేవ్ చేసి రేపొద్దున నీ అనుకునే వాళ్ళు ఎవరూ లేకుండా అందరినీ నీకు దూరం చేసి రకరకాలుగా నిన్ను తొక్కేసే ప్రయత్నం చేసేది కూడా ఈ మోసపూరితమైన గుణం ఉన్నవాళ్లే అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మోసం చేసే వాళ్ళని ఒకసారే కదా మోసం చేశారు క్షమించేద్దాము, వాళ్ళు మంచి వాళ్ళు కాకపోయినా మనం మంచి వాళ్ళం కదా, మనకి మంచితనం ఉంది కదా అని చెప్పేసి ఒక చిన్న మానవత్వంతో కనుక మనం ఆలోచించాము అంటే అక్కడి నుంచే మన పతనం మొదలైనట్టు. అక్కడి నుంచే మనం కట్టుకున్నటువంటి కోటలు కొంచెం కొంచెంగా మనమే చేతులారా పడగొట్టేసుకున్నట్టు అవుతుంది అనమాట. ఏది ఈ మోసపూరితమైన వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే. కాబట్టి లైఫ్లో ఎప్పుడూ కూడా మోసం చేసే వాళ్ళని మాత్రం నమ్మకండి. అట్లీస్ట్ తెలియనప్పుడు నమ్మినా తెలిసిన తర్వాత అయినా చాలా దూరంగా పెట్టండి, మీకు దరిదాపుల్లో కూడా రానివ్వకండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.